గారు అది. అండ్ మోరోవర్ ఇవాళ గవర్నమెంట్ సూపరింట్ హోదాలో ఇచ్చిన రిపోర్టు కోర్ట్ ఆఫ్ లా కనుక అది ఇచ్చేస్తే మళ్ళీ అగైన్ 193 అండ్ 204 కూడా వస్తుంది. కాబట్టి రాజారాం గారిని అడగండి. సున్నితమైన అంశాలు అంటే ఒకవేళ దీని కాంట్రడిక్టరీ రిపోర్టు రఘురామకృష్ణరాజు గారు కోరుకున్న హాస్పిటల్ నుంచి, అంటే ఆయన నాకు అక్కడైతే సేఫ్టీ ఉంటుంది, భద్రత ఉంటుందని ఆయన భావించిన హాస్పిటల్ చేత ఒకవేళ మళ్ళీ మెడికల్ ఎగ్జామినేషన్స్ క్యారీ అవుట్ చేయమని హైకోర్టు డైరెక్ట్ చేస్తే, వాళ్ళిచ్చే రిపోర్ట్లు విభిన్నంగా ఉండే పక్షంలో ఇట్స్ హైపోథెటికల్, అంటే అలా జరుగుతుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు డాక్టర్స్ చదువుకున్న వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా జాగ్రత్తగా క్యారీ అవుట్ చేస్తారు ఎగ్జామినేషన్స్. ఆ ఎగ్జామినేషన్ అవుట్కమ్ రిజల్ట్ కూడా ఇంచుమించు అలాగే సాధారణంగా అలాగే ఉంటుంది. చిన్న చిన్న వాల్యూస్లో తేడా, బీపీ షుగర్ అలాంటివి డే బై డే మారుతుంటాయి కాబట్టి ఆయన మానసికంగా ఆయన ఎదుర్కొనే ఒత్తిడిని బట్టి మారుతుంటాయి కాబట్టి దాన్ని కన్సిడరేషన్లో తీసుకుంటారు. అటువంటప్పుడు హైకోర్టు దేన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది? ఒక ఆస్పెక్ట్ మనం ముఖ్యంగా గమనించాల్సిందండి, హైకోర్టు ఒకసారి డైరెక్షన్ ఇచ్చి ఒక కమిటీ, అంటే పర్టికులర్గా గవర్నమెంట్లోనే ఒక సూపరింటెండెంట్ అబ్జర్వేషన్లో ఒక కమిటీ నియమించి ఒక రిపోర్ట్ తయారు చేసి సబ్మిట్ చేయమన్నప్పుడు ఆ రిపోర్ట్ యాక్సెప్ట్ చేసింది హైకోర్టు. నెంబర్ 1. నెంబర్ 2, ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళంతటా వాళ్ళు లేదా ఎక్యూజ్డ్ ఎవరైతే తన బాధితుడో నాకు ఈ రకంగా జరిగింది కాబట్టి ఈ రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పడానికి వీల్లేదు, అది కాగ్నిజెన్స్లో తీసుకోదు. ఒకవేళ అటువంటి రిపోర్ట్ని సబ్మిట్ చేసి ఇక్కడ నాకు కాంట్రరీగా ఇచ్చారు, ఇక్కడ నాకు దెబ్బలు ఉన్నాయి అని అన్నారనుకోండి, దెన్ దే హ్యావ్ టు అపాయింట్ అనదర్ కమిటీ. అది కూడా గవర్నమెంట్ వాళ్ళతోనే చేస్తుంది. ఎందుకంటే ది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే వీ హ్యావ్ ఎ రెస్పెక్ట్ ఆన్ ది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ దాన్ ది ప్రైవేట్. యూజువల్ గా కోర్ట్ విల్ టేక్ కాగ్నిజెన్స్ ఓన్లీ when they have appointed and specified a particular persons. కాబట్టి రిపోర్ట్ ఇవ్వడం అన్నది that itself indicates that there is something wrong లీగల్ గా. రైట్. రాజారాం గారు ఏంటంటే లీగల్ చెప్పండి లేదు చెప్పండి, మీరు కంప్లీట్ చేయండి. లీగల్ ఆస్పెక్ట్స్ లో ఏంటంటే ఎప్పుడు కూడా ఎనదర్ రిపోర్టు నా అంతటా నేను సబ్మిట్ చేసుకుని కోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ కాంట్రరీ అంటే నాకు కోర్టు మీద నమ్మకం లేనట్టే అక్కడ. కరెక్ట్. ఐ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఆన్ ది కోర్ట్స్. కరెక్ట్. జుడిషియరీ మీద ఒకసారి నాకు నమ్మకంగా ఉన్నప్పుడు నేను కోర్టుకి డోర్స్ ని నాక్ చేసినప్పుడు నేను ఏంటంటే హూ కమ్స్ షుడ్ కమ్ విత్ క్లీన్ హ్యాండ్స్ అని అంటారు. దోస్ హూ కమ్స్ టు ది కోర్ట్ షుడ్ కమ్ విత్ క్లీన్ హ్యాండ్స్, ఈక్విటీ. నేను క్లీన్ గా ఉన్నప్పుడు, నేను క్లీన్ గా వచ్చి కోర్టుకి ఇచ్చినప్పుడు కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చి దాన్ని ఫాలో చేయాలి అన్నప్పుడు నేను మళ్ళీ ఇంకో రిపోర్ట్ ఇచ్చి సార్ మీరు ఇట్లా చెప్పారు, వాళ్ళు తప్పు రిపోర్ట్ ఇచ్చారు సార్ అని, నో యూ కెనాట్ డూ దాట్. అప్పుడు ఏం చేయాలి, ఆ పర్సన్ నాకు ఈ రకంగా రిపోర్ట్స్ ఇచ్చారు, నాకు నమ్మకం లేదు కాబట్టి ఇంకో కమిటీని అపాయింట్ చేయండి అని చెప్పి కోర్టుకి అడగొచ్చు. కానీ తనంతట తాను ఇంకో రిపోర్ట్ తీసుకుని వెళ్ళడం అన్నది భావ్యం కాదు. దట్ ఈస్ నథింగ్ బట్ టు డిస్బిలీవింగ్ ది కోర్ట్ డైరెక్షన్స్. అంటే కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకొని అంగీకరించదు కూడా. అంగీకరించదు అంటే ఐఎమ్ లూజింగ్ ఫెయిత్ ఆన్ ది కోర్ట్ అని. ఇక్కడ లాజిక్ గా ఏం చెప్పాలంటే కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ ప్రొటెక్ట్ చేస్తున్నాయి. మనకి ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చింది, 21 ఇచ్చింది పర్సనల్ లిబర్టీ, ఏది మన లైఫ్ మంచిగా ఇది ఉండాలంటే ఒకటి, ఈక్వాలిటీ ఇచ్చింది. ఇట్లా కొన్ని కండిషన్స్ అంటే మనకి కాన్స్టిట్యూషన్ లో ఈ ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ ఆర్టికల్స్ ఉన్నప్పుడు, ప్రొటెక్షన్ ఉన్నప్పుడు, వెన్ ఐ నాక్ అట్ ది డోర్ ఆఫ్ ది కోర్ట్, హయ్యర్ కోర్ట్స్ అంటే యూజువల్ గా హయ్యర్ కోర్ట్స్ అంటే హైకోర్టు, సుప్రీం కోర్టుకి ఆ పవర్స్ ఉన్నాయి. అవి కాన్స్టిట్యూషన్ సేఫ్ గార్డ్ చేసేవి. సో పర్సనల్ లిబర్టీ అన్నది సెక్షన్ ఆర్టికల్ 21 ప్రకారం అయితే అంటే నీకు ఏదైనా అవాంతరం జరుగుతున్నది, నష్టం జరుగుతున్నది అన్నప్పుడు నువ్వు కోర్టు డోర్ని నాక్ చేసినప్పుడు కోర్టు ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ ఇచ్చిన తర్వాత కాంట్రీగా నేను ఇంకో డైరెక్షన్ ఇస్తే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ సంథింగ్ రాంగ్. రైట్. రాజారాం గారు మరో ప్రశ్న అండి ఇక్కడ. అంటే కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అంటే పొలిటికల్ పార్టీస్ లెవెల్ చేసే ఎలిగేషన్ అయినప్పటికీ కూడా పొలిటికల్ పార్టీని పక్కన పెడితే కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అనే ఒక ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏ కాన్స్టిట్యూషన్ మీద వారికి నమ్మకం లేక ఇప్పుడు పోరాడుతున్నారో, మరి అదే కాన్స్టిట్యూషన్, అదే చట్టం ఈరోజు ఆయన రెస్క్యూకి వచ్చింది. ఈరోజు ఆయనకి ఓకే మీరు జిల్లా జైలు కాదు, మీరు ఫలానా ఆసుపత్రికి తరలించండి, వారికి ఇక్కడ ఎక్యూజ్కి ఇక్కడ విశ్వాసం లేదు కాబట్టి మరి రెస్క్యూకి వచ్చినది కూడా కాన్స్టిట్యూషనే కదా. మీరు దేని మీద అయితే ఆరోపణ చేస్తున్నారో, ఏ వ్యవస్థ మీద అయితే ఆరోపణ చేస్తున్నారో అదే వ్యవస్థ ఈరోజు ఆయన రక్షణకు కూడా వచ్చింది. అంత చేటు బ్రేక్ డౌన్ ఏమన్నా కనిపిస్తుందా ఈ పర్టికులర్ కేసులో మీకు? ఇక్కడ ఏమైందంటే మీకు ఇక్కడ లాజికల్ గా మనం థింక్ చేయాలి. ఎందుకంటే వీ షుడ్ నాట్ థింక్ ఇన్ ఎ నెగిటివ్ వే. ఒకటి, కోర్టు డైరెక్షన్ ఎందుకు ఇచ్చింది అంటే
ఆ పర్టికులర్ వ్యక్తి సర్టన్ అలిగేషన్స్ చేశాడు రెండోసారి అంటే హేబియస్ లో నాకు ఇట్లా జరిగింది, నాకు ఈ రకంగా జరిగింది అని. దానికి ఒక కమిటీని అపాయింట్ చేసి ఆ కమిటీకి రిపోర్ట్ సబ్మిట్ చేయమని. ఇక్కడ తనకేంటంటే తనకి అనుకూలంగా ఉండాలి కాబట్టి ఒక ప్రైవేట్ హాస్పిటల్ యూజువల్ గా పర్సన్ ఏం చేస్తారంటే గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా ప్రైవేట్ హాస్పిటల్ ఫెసిలిటీస్ ఉంటాయి, నాకు ఇమీడియట్ గా ఎవరైనా వచ్చి అటెండ్ అవుతారు అన్న ఉద్దేశంతో ఆఫర్ చేసుకుంటాం మా అంతటా మేమని. సో నేను ఆఫర్ చేసుకుంది రమేష్ హాస్పిటల్. అది లోవర్ కోర్టులో మీకు ఏంటంటే అంటే సెషన్స్ మన సిఐడి కోర్టు ఏం చెప్పిందంటే రమేష్ హాస్పిటల్కి రిఫర్ చేస్తుంది. ఏమని let him admit and take the medicines and all under their supervision. ఇక్కడ మీకు ఏంటంటే 2 పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి. ఒకటి, గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు అడగలేదు, హాస్పిటల్ అని అడగలేదు. నెంబర్ 2 ఏంటంటే ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ నాకు ప్రైవేట్ హాస్పిటల్ రమేష్ హాస్పిటల్కి వెళ్తాను అంటే నీవు చూస్ చేసుకున్నావు కాబట్టి ఇట్ ఈస్ అలౌడ్, ఇట్స్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ బ్రేక్, వీ కెనాట్ సే దట్. అది ఒక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే మీకు ఇప్పుడు వాట్ వి కాల్ మెడిసిన్ వాల్యూస్ అనేది ఈ ఇష్యూస్ లోని డాక్టర్ గారు కూడా కరెక్ట్ గా చెప్పారు. అది ఏంటంటే ఒక్కసారి ఈ హాస్పిటల్ ఏదైనా సరే ఒక గవర్నమెంట్ హాస్పిటల్, బాధ్యత గల హాస్పిటల్, రెస్పాన్సిబిలిటీ ఆఫీసర్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ నెగిటివ్ చేయాలి అంటే దానికి చాలా 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 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఆ రిక్వైర్మెంట్స్ పాటిస్తేనే అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ తాలూకా రిపోర్ట్స్ ని యాక్సెప్ట్ చేస్తాయి, అంతవరకు యాక్సెప్ట్ చేయదు హైకోర్టు. రైట్ రైట్. సో ఓకే తర్వాత రైట్. ఇంకొక పాయింట్, ఇంకో విషయం పాయింట్ ఒక్క నిమిషం డాక్టర్ రాధాకృష్ణ గారు, రాజారాం గారిని చెప్పండి. ఒక పాయింట్ అండి ఏంటంటే మీరు ఏమన్నారంటే ఇతన్ని జైల్లో వేశారు, సెంట్రల్ మన జైల్లోని, సూపరింటెండెంట్ వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలి అని. ఇప్పుడు ఈ ఒక స్టేట్మెంట్ ఇప్పుడు ఈవిడిచ్చింది ఇవాళ, మాకు జైలు మీద నమ్మకం లేదు, గవర్నమెంట్ మీద నమ్మకం లేదు, తర్వాత కోర్టుల మీద నమ్మకం లేదు, మమ్మల్ని చంపేస్తారేమో అని. సచ్ ఇస్ ద కేస్ సూపరింటెండెంట్ బయటకు వచ్చి నాకు స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకోండి, దట్ ఈస్ బెండింగ్ ఆఫ్ ఎ పర్సన్స్ ఎలిగేషన్స్. ఒక ఎవరైనా వ్యక్తి ఇది ఏమవుతుంది, ప్రెసిడెంట్ అవుతుంది. అందుకనే లీగల్ గా దానికున్న పరిమితి ఏంటో మిమ్మల్ని అడిగి తెలుసుకుందాం ఇందాక ప్రస్తావన చేశాను సార్. ఎస్ అందుకే దాన్నే చెప్తున్నాను. సూపరింటెండెంట్ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో కూడా ఎలిగేషన్స్ ఉంటాయండి. ఇప్పుడు కరోనా దీంట్లో చాలా మంది చనిపోతున్నారు, డాక్టర్ సరిగ్గా చూడటం లేదు. చనిపోవడం అనేది వేరియస్ రీజన్స్ లో ఉంటాయి. పర్సంటేజ్ ఆఫ్ డెత్ అంటే 4% ఉన్నది ఇండియాలో మనం కంపేర్ చేసుకుంటే. కానీ దట్ డస్ నాట్ మీన్ దట్ డాక్టర్స్ ఆర్ ఇన్ఎఫిషియెంట్. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే సూపరింటెండెంట్ గారు వచ్చి తన స్టేట్మెంట్ ఇచ్చి సీసీ ఫుటేజ్ మేము ఇస్తున్నాము కావాలంటే వెరిఫై చేసుకోండి అని అంటే యువర్ సెల్ఫ్ ఈస్ హ్యావింగ్ సమ్ ప్రాబ్లమ్ విత్ యూ, దట్స్ వై యూఆర్ కమింగ్ అవుట్ విత్ ఆ పర్టికులర్ ఎవిడెన్స్ ఇస్తున్నాము, ఇది చేస్తున్నాము అవసరం లేదు. ఎలిగేషన్స్ చేశారు, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన డ్యూటీ గవర్నమెంట్ ఉంది, తర్వాత జైల్స్ అథారిటీస్ కూడా ఉన్నారు. కాబట్టి మనిషిని చంపడం అనేది నాట్ ఏ ఈజీ జోక్.